ఓది అనబట్టున్నాను ఏం టెన్షన్ అంతే అనగారు ఈనాడు వచ్చి కింద అనగారు కూర్చోండి ఆ పక్కకు వచ్చేసి కెమెరా వస్తుంది ఫోటో రా 2 ఫోటోలు తీసుకున్నారా ముందు రండి సార్ ఎంపీ గారు ముందు రావాలి ముందు రండి సార్ ఎంపీ గారు ముందు రావాలి చూడండి సార్ సార్ ఇందాక దోసిపారు బయటకు వచ్చేసావు రోడ్డు చాలా అన్నా వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అన్నా సార్ ఒక నిమిషం సార్ भगवान महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाधिकाय नीलकंठाय सर्वेश्वराय తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ
ఓకే ఓకే సార్ చేసేయండి. మీరు కొద్దిగా ఇదంతా పైకి అన్న. ఇదంతా పైకి అన్న. పైకి అన్న సమాచారం. కొంచెం వెనక్కి రండి. గిరప తీసుకో తర్వాత చెప్తారు మీరు తర్వాత మాట్లాడాలి కదా కార్పొరేషన్ 54 డివిజన్లు. ఈ 54 డివిజన్ల అభివృద్ధి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇందులో భాగంగా యాక్చువల్గా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించాలనే ఉద్దేశంతో ఈరోజు 7 ప్లేసుల్లో సిగ్నల్స్కి యాక్చువల్గా ఇనాగరేషన్ టేకప్ చేసాం. ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేటు దగ్గర ఒకటి, రెండోది విఆర్ఐ స్కూలు దగ్గర, విఆర్ కళాశాల విఆర్ఐ స్కూల్ దగ్గర, మూడోది కనకమాల్ సెంటర్ దగ్గర. అదేవిధంగా రూరల్లో కూడా 4 ప్లేసుల్లో యాక్చువల్గా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాల్సింది. దీనికి దాదాపు 1,39,00,000 అయింది 7 సిగ్నల్స్కి. మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ చేయమన్నాం. త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు. అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి. సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఈ కంట్రీస్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ 4 వీలర్స్ వచ్చినాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక 4 వీలర్ కాదు, 2, 3 కూడా ఉంటున్నాయి. అందువల్ల ప్రపంచం మొత్తం యాక్చువల్గా ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయి. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఊరినే మేము పెట్టి ఈరోజు ఇనాగరేషన్ చేయడం కాదు, దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చాం, దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. మేము నాయకులకు చెప్పేశాం, అధికారులకు చెప్పేశాం, మా ఇంటి జోలికి రారంటే అది కరెక్ట్ కాదు. అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరికైతే ఎలిజిబిలిటీ అవుద్దో, ఎవరైతే గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా కట్టారో వాళ్ళు ఎన్ని కొట్టేయచ్చు. మేము కొట్టేయటంలా, మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం, ఒక ఛాన్స్ ఇస్తున్నాం. అందుకని ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారిని అడిగి వారు దీన్ని అలౌ చేశారు. గతంలో గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దేందుకు ఒక మార్గం ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక విషయం, 2017లో నెల్లూరులో వచ్చిన వరదలకి, నెల్లూరులో వచ్చిన వర్షానికి నెల్లూరు స్వర్ణాల చెరువు పొంగి హాఫ్ ఆఫ్ ది టౌన్ మునిగిపోయింది. నెల్లూరు 54 డివిజన్లలో సగం డివిజన్లో నెల్లూరు మునిగిపోయింది. మీకు అందరికీ తెలిసిందే. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు స్వయాన 4 రోజులు ఇక్కడే ఉండి ఆయన బస్సులో నిద్రించి బస్సులోనే పడుకొని అన్ని డిపార్ట్మెంట్లను అప్పించి ఆ యొక్క సహాయ కార్యక్రమాలు చేశారు. అటువంటి ముప్పు రావటానికి కారణం ఏంటంటే ఏదైతే నెల్లూరులో పారే అనేక కెనాల్స్ ఉన్నాయి. ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, చల్లప్ప కెనాల్ కావచ్చు, వాటి బ్రాంచెస్ కావచ్చు, అవన్నీ మూసుకుపోయి ఉన్నాయి. ఒరిజినల్గా 30 అడుగులు, 25 అడుగులు, 20 అడుగులు. ఈరోజు అవి 1 అడుగు, 2 అడుగులు అయిపోయినాయి. కొన్ని దగ్గర అసలు బాటిల్ లెక్క అయిపోయింది. అందువల్ల వాటర్ రివర్స్ రావటం వల్ల ఆ రోజు 2017లో సమస్య వచ్చింది. మొన్న కూడా అదృష్టవశాత్తు మనకు అటువంటి ముప్పు తప్పింది. హయ్యెస్ట్ రెయిన్ పడింది కావాలి నెల్లూరులో. అయితే అన్ని కెనాల్స్లో సిల్ట్ తీయబట్టి పూర్తిగా 3 అడుగులు 4 అడుగులు సిల్ట్ తీయబట్టి ఇబ్బంది లేకుండా జరిగింది. అందువల్ల ఏంటంటే దానికని 50 కోట్లు బడ్జెట్లో పెట్టాము. 50 కోట్లు బడ్జెట్లో పెట్టాం. ఆ కెనాల్స్ అన్ని ఓపెన్ చేయడానికి మార్కింగ్ చేశారు. దానికి అందరూ సహకరించండి. పేదవాళ్ళు ఎవరన్నా అక్కడ కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు ఇస్తాం. టిట్కో హౌసెస్ కానీ,
టిట్కో హౌస్ లేకుంటే 2 సెంట్లు స్థలం ఇస్తాం. దాన్ని కట్టుకోవడానికి మరొక 2.5 లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఉంది, అది చేస్తాం. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది దానికి సహకరించండి. డ్రైన్స్ రెండు పక్కల వాల్ కట్టి, కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. పైన స్లాబ్ వేయటం కూడా దేనికంటే దోమలు రాకుండా ఉండటానికి. దానికి అందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారు యాక్చువల్గా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సెంట్రల్ నుంచి మనకు నెల్లూరులో ఏదైతే మన చింతారెడ్డిపాలెం పోయే రోడ్డు ఉందో అక్కడ అండర్ పాస్ యాక్చువల్గా దాన్ని కూడా వారు ఫాలోఅప్ చేసి శాంక్షన్ చేయించారు. వారికి కూడా ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కావచ్చు, వారి యొక్క బ్రదర్ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు రూరల్ని కూడా ఎంతో వేగవంతంగా ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా నుడా వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే ఫండ్స్ వాళ్ళు కూడా యాక్చువల్గా నుడా యొక్క ఏరియాలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేస్తున్నారు. నేను ప్రజలందరికీ ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఆ అప్పుని మనందరి డబ్బులతో కడుతున్నాం. మరొక పక్క ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిసులు 100% తప్పకుండా 90% పూర్తి చేసాం. మరొక 10% ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం. చేస్తూ అభివృద్ధిని కూడా వదిలేయకుండా సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా భావించిన రోజు ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. దానికి అందరూ ఓపికగా సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాజెక్టు ఒక నెల్లూరుకే పరిమితం కాకుండా రాష్ట్రం అంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని డిసిప్లిన్తో ప్రజలు కూడా డిసిప్లిన్తో దీన్ని ఫాలో కావాలని ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే, దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం. మనకుండే ప్రాబ్లం ఈరోజు ఆ డిసిప్లిన్ పదమే. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు. సేమ్ థింగ్ ప్రతి దగ్గర కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అభివృద్ధి అనేది స్పీడ్ ఆఫ్ అభివృద్ధి అనే కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరుగుతున్నాయి. మనకి మున్సిపల్ మినిస్టర్ గారు మన జిల్లా కావడం మనకి అదృష్టం. ఎందుకంటే నెల్లూరు సిటీ డెవలప్మెంట్ చూస్తున్నాను, ఇంతకుముందు చాలా బాగా చేశాడు, ఇప్పుడు ఆ కొరవలు పూర్తి చేస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సిటీ రూరల్ రెండిటిని సమానంగా ముందుకు తీసుకుపోతున్నారు. అది కూడా మనకి చాలా మంచిది, మన జిల్లాకి మంచిది. ఈరోజు నెల్లూరు సిటీ ఈ పరిస్థితుల్లో ఉందంటే మనకి మంత్రివర్యులు నారాయణ గారు ఉండడం కూడా మన అదృష్టం అనుకోవాలా. ఫండ్స్కి ఇబ్బందులు లేకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఇబ్బందులు లేకుండా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అట్నే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ది పోలీసు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇటువంటి అన్నీ కూడా కంట్రోల్స్ పెట్టుకొని ఎక్కడన్నా లిమిట్స్ దాటుతుంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మెసేజ్ వచ్చేటట్టుగా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు 7 ఓపెన్ చేశారు. దాదాపు 1,50,00,000 పెట్టి ఇంకా కూడా అవసరం ఉన్ని కూడా చేయాలని ఉండారు. సో పోలీసు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా లిమిట్స్ దాటితే ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో వార్నింగ్ లాగా ఇచ్చి ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ మున్సిపాలిటీ కూడా ఈరోజు దీనికి చాలా సపోర్ట్ చేసి మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళు పర్సనల్గా తీసుకొని మంచి కార్యక్రమం ఇది. ఈ సిగ్నల్స్ మన నెల్లూరులో రావడం. 139 లక్షలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు. అదేవిధంగా నుడాకు సంబంధించి కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రత్యేకంగా నిధులు తీసుకుని నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం.
అయితే ప్రత్యేకంగా నిత్యం కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఆలోచిస్తూ నెల్లూరు నగరం దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి దశలో 1,40,00,000 రూపాయలతో అటు రూరల్ కానీ సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో చేశారు. రెండో ఫేజ్లో కూడా మిగతా ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో అవన్నీ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో పెట్టడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం.